భరత్, రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుంది కదా, ఈ భేటీలో ప్రధాన అజెండా ఏంటి? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? సో భేటీ ప్రధాన ఎజెండా మీరు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు పోబోతుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించారో దానికి సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్నికలకు వెళ్తే పాత రిజర్వేషన్స్ 23% బహుశా ఇంప్లిమెంట్ అని అనుకుంటున్నాను. 23-25% బీసీలకు రిజర్వేషన్స్ మాత్రమే వస్తాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సమావేశమై ఈ 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ పంపించారు. పంపించింది కాకుండా నేరుగా ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అంటే అసెంబ్లీలో బిల్ ఏదైతే పాస్ అయిందో దానికి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీని వాళ్ళు ప్రోరోగ్ చేశారు కొద్దిసేపటి క్రితం. అసెంబ్లీ ప్రోరోగ్ అంటే నిరవధికంగా వాయిదా. సో ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకురావచ్చు అంటే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం పొందితే అది చట్టం అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ తీసుకురావడానికి ఒక ఆర్డినెన్స్ ఇవాళ సాయంత్రమే, ఇన్ని రోజులు కూడా అసలు సభ ఎప్పుడో అసెంబ్లీ ఎప్పుడో మార్చిలో కంప్లీట్ అయింది, కానీ ఇన్ని రోజులు ప్రొరోగ్ చేయలేదు. ఇప్పుడు ప్రొరోగ్ అంటే నిరవధికంగా వాయిదా. ఎందుకు చేశారంటే ఆర్డినెన్స్ ప్రొరోగ్ అసెంబ్లీ సెషన్ ఉండగా చేయడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ గనక అర్జెంట్ మ్యాటర్స్ ను ఆర్డినెన్స్ ద్వారా ఇష్యూ చేయొచ్చు. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత 6 నెలల లోపు మళ్ళీ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఆర్డినెన్స్ తీసుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తారు. తీసుకొచ్చి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ ఎప్పుడు ఉంటే అప్పుడు దాన్ని ఆమోదింపజేస్తామని చెప్తారు. చెప్పి ఈసీ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సాధ్యమైన త్వరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్తారు. సో ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత జనరల్ గా కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావు. సో ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నోటిఫికేషన్ ఇప్పించడం సాధ్యమైతే త్వరగా. ఈ లోపు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పుడు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతున్నారు. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అది మరి కాసేపట్లోనే స్టార్ట్ అవుతుంది. 7:45 అని చెప్పారు. ఏ నిమిషమైనా స్టార్ట్ కావచ్చు. సో మనతో పాటు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఈబీసీ సంఘ నేత. తర్వాత అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. సో ముందుగా శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు, సో ఆర్డినెన్స్ రూట్ ఎంచుకున్నారు, ఏమంటారు? ఆర్డినెన్స్ కరెక్టా? ఇప్పుడు అసెంబ్లీని వాళ్ళ సాయంత్రం ప్రొరోగ్ చేశారు. సార్ ఒక్క విషయం చెప్పాలి భరత్ గారు, మనకి తెలుగులో ఒక పద్యం ఉంటది అనమాట. ఏమని, మీరు లైట్ ఉంటే వేసుకోండి శరత్ గారు. వేసుకున్నాను నేను ఆల్రెడీ, కొద్దిగా జస్ట్ చెప్పండి. విషయం ఏంటంటే మనకి తెలుగులో ఒక పద్యం ఉంటుంది. అదేమంటే, భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ లేరా విశ్వదాభిరామ విరరవేమ. అకార్డింగ్ టు మీ, ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ల విషయంలో. ఎందుకంటే గత కొంతకాలంగా అన్ని బీసీ సంఘాలు అందరూ, అంటే సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తులు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఇప్పుడైనా ఒక న్యాయం జరిపేటువంటి తరుణం ఆసనమైంది, ఒక పద్ధతి ప్రకారంగా చేద్దాము అన్న ప్రతి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేకుండా సగం సగంగా అమలు చేస్తూ వచ్చినాడు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీసీ కమిషన్, ఫండమెంటలీ ఆ బీసీ కమిషన్ కూడా అన్ని కులాల వాళ్లకు సంబంధించిన కమిషన్ గా దాన్ని కాన్స్టిట్యూట్ చేయకుండా ఒక కులానికి ఎక్కువ ప్రాధాన్యత, మిగతా వాళ్ళకి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి లాంటి వాళ్ళకి అంటే ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఇచ్చేసినారు. తర్వాత బీసీ సంఘం కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఒక ప్రతినిధి అందులో ఉంటే చాలా బాగుండేది. 2, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత డెడికేటెడ్ కమిషన్ లేకుండా చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా విఫల ప్రయత్నం అనే సంగతి తెలిసి కూడా
మేము అసలు యాక్చువల్లీ రిట్ పిటిషన్ వేసినాను ఆధార్ పార్టీ ప్రెసిడెంట్ ద్వారా శేషగిరి ద్వారా ఏమని డెడికేటెడ్ కమిషన్ లేకుంటే లాభం లేదు అని. సో కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిలిపించి ఆ కోర్టు కేసులో అతన్ని ఇన్వాల్వ్ చేసేసి అసలు నేను పిటిషనర్ కౌన్సిల్ నేను ఆర్గ్యూ చేయకముందే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమయం అడిగినాడు. అంటే కోర్టులలో కూడా కోర్టు ద్వారా ఒక ప్రక్రియ ద్వారా బీసీలకు న్యాయం జరగాలనే దాన్ని కూడా అడ్డుకున్నారు. అడ్డుకొని తర్వాత ఆర్ కృష్ణయ్య గారు మళ్ళా సిమిలర్ కేసు వేస్తే దాన్ని కొంత కారణాల తర్వాత ఒక సపరేట్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టారు. సరే ఇది జరిగింది. తర్వాత కుల జనగణన కూడా మనకు తెలుసు. కుల జనగణన ఒక తంతు ప్రక్రియ లాగా జరిగింది. నిజమైన బీసీల సంఖ్య అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి కుల జనగణన ద్వారా తేలలేదు. ఇది ఎందుకంటే బికాస్ అప్పటికి ప్రభుత్వం మీద ప్రజలకు చాలా ఆక్రోశం ఉండింది. ఇచ్చిన గ్యారంటీలు అమలు పరచలేదని, రైతు బంధు ఇవ్వలేదని. సహజంగా 70% మంది ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడ్డ వాళ్ళంతా బీసీలు అవ్వడం వల్ల వాళ్ళ ఆక్రోశాన్ని ఎదుర్కొనేంత ధైర్య సాహసాలు ఈ ఎన్యూమరేటర్స్ చేయలేకపోయినారు. చాలా అలజడులు జరిగినాయి, మనకు తెలుసు ఆ విషయం కూడా. తర్వాత ఇప్పుడు అసలు మనం అందరం ఏమన్నాం, సరే రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒక ట్రంకేటెడ్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్, సమ్ ఎంపిరికల్ డాటా అనేది ఒకటి అవైలబుల్ గా ఉంది. తర్వాత వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. దాన్ని 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ కాదు. కావాలంటే మీరు ఆ బిల్లును చూడండి. మనకి ఆల్రెడీ అతను డాక్టర్ లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పినారు, వీళ్ళు 9th షెడ్యూల్లో చేర్చమని అడగలేదు అని. అది ఫ్యాక్ట్. ఎందుకంటే లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత ఐ హావ్ ఆల్సో వెరిఫైడ్ దే డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ద 9th షెడ్యూల్. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఏం చెప్తూ వచ్చినాము, అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచైనా చేస్తాం అది ఇదని పెద్ద గొప్పలుగా మాట్లాడినాడు ముఖ్యమంత్రి ప్రతి వేదికలో. ఇవాళ అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి రేపు ఆర్డినెన్స్ ఇస్తానంటే అది ఎంత లోపభూయిష్టంగా ఉంటది. డైరెక్ట్ గా జీవో ఇవ్వమని మనం చెప్పినాం. ఏమని, అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి ఎట్లాగో ఇప్పుడు మనకు మద్రాస్ జడ్జ్మెంట్ ఉంది. ఏది, మద్రాస్ గవర్నర్ వర్సెస్ ఇది గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్. దాంట్లో క్లియర్ గా చెప్పినారు ఏమని, 3 నెలల తర్వాత ఒకవేళ గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఆమోద ముద్ర చెప్పకపోయినా వాళ్ళు తాత్సారం చేసినా దాన్ని మీరు అది అప్రూవల్ పొందినట్టుగా భావించేసేసి మీరు రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బట్ దాని రాష్ట్రపతి దాన్ని ఛాలెంజ్ చేశారు, దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు నివేదించారు కదా దాన్ని. అది దాని మీద డౌట్స్ అడిగినారు అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కూడా కాదు. అది ప్రెసిడెంట్ తనకి కొంత సలహా ఇవ్వమని అడిగింది. తనకి ఫలానా అంశాల మీద, అంటే ప్రెసిడెంట్ కి 2 రకాల పవర్లు ఉంటది. ఒకటి రెఫరెన్స్ ఇచ్చేసేసి డైరెక్ట్ గా దీని మీద మీరు చర్చించి తీర్పు చెప్పండి, అప్పటి వరకు మీ ఫలానా తీర్పు నాకు దాని మీద మీరు ఏదన్నా ఒక ప్రతిబంధకం పెట్టండి అని అడగడం వేరు. ఫలానా అంశాల్లో నాకు కొంత ఎన్లైటన్మెంట్ అవసరం, నాకు సలహా ఇవ్వండి అని అడగడం వేరు. ఈ సలహా ఇవ్వండి అని అడిగిన ప్రక్రియలో సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పొచ్చు అంటే, మేము గతంలో ఇచ్చిన తీర్పుల దృష్ట్యా ఈ డౌట్ అనేది బేస్డ్ అవసరం లేదు. ఈ డౌట్ మీరు మీ అటార్నీ జనరల్ ద్వారా, మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా తీర్చుకోండి. ఈ విషయం లోపల మేము ఆల్రెడీ మా అభిప్రాయాలు వ్యక్తం చేసినాము వివిధ తీర్పుల ద్వారా అని చెప్పడం ఒక పద్ధతి. రెండోది, లేదు ఏ తీర్పులలో కూడా ఈ అంశం పొందుపరచకపోతే మళ్ళీ వాళ్ళు ఆలోచించి ఒక సలహా ఇవ్వడం అదొక పద్ధతి. చాలా సార్లు ఈ సలహాలు అడిగిన ప్రక్రియలలో ఎప్పుడు సలహాలు ఇచ్చిన సందర్భాలు తక్కువ. ఎప్పుడో ఒకసారి గతంలో ఇచ్చినా తప్ప చాలా సార్లు మేము ఇచ్చిన తీర్పుల పాఠాలు సరిగా చదువుకుంటే మీకు అన్ని విషయాలు అర్థమైంది, దీంట్లో ఏం డౌట్ లేదు, మేము ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్పేది ఉండే. వాళ్ళు చెప్పే అవకాశాలే ఉన్నాయి గతంలో. రెండోది, ముఖ్యమంత్రి కనుక ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండి 42% ఇవ్వాలన్న ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇంత పెద్ద అంశం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు 42% పట్ల ఫేవరబుల్ గా ఉన్నప్పుడు అన్ని మొత్తం అఖిల ఇప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో ఆమోదింపజేస్తారు సార్. ప్లీజ్, మీరు ఇప్పుడు యూ కెనాట్ డిసైడ్ ఎ మెన్యూ. ఇది అట్లా కాదు కదా. ఇప్పుడు ఎట్లుంటుంది, అఖిల పక్షాలు అన్ని పిలిచి మరి ఇది ఇంత పెద్ద ఇష్యూ, దీని మీద మనం చర్చించదలుచుకున్నాం, దీన్ని ఎట్లా అమలు పరుద్దాం, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి 42% ఇవ్వాలన్న కోరిక మాకుంది, మరి మీ అభిప్రాయం ఏంది అని అన్ని రాజకీయ పక్షాల సలహా సంప్రదించి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అసెంబ్లీలో వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? అసెంబ్లీలో ఎవరు కూడా వ్యతిరేకించారు కదా బిల్లు పెడితే. అట్లా కాదు కదా. ఇప్పుడు Bharat, we are living in democracy. Democracy is all about debate, discussion and
కన్సెన్సువల్ డెసిషన్. మనకి ఏడాలే ఘర్షణ ధోరణి అవలంబించవద్దు ప్రభుత్వం. ఘర్షణ ధోరణి నాకు బ్రేకింగ్ న్యూస్ అంటుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏ నిమిషంలో అయినా, మరి కాసేపట్లో ఏ నిమిషమైనా మంత్రులు మీడియా బ్రీఫింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్, కంటిన్యూ శరత్ గారు. ఓకే. అయితే విషయం ఏంటంటే ఘర్షణ ధోరణి కాకుండా ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ని, ఒక 55%, 60% మంది ఉన్నారు బీసీలు అని అన్నప్పుడు, అంత లార్జ్ చంక్ ఆఫ్ సొసైటీకి సంబంధించిన అంశంలో ఏకాభిప్రాయం సాధిస్తే తప్పే ఉంది. ఎందుకు ఘర్షణ ధోరణి అంటే ఈ అమలు చేస్తున్న గుర్తింపు, గౌరవము, దాని క్రెడిట్ మాకే దక్కాలన్న కృషి ఎందుకు? ఇది వన్ అప్మాన్షిప్ ఎందుకు అని నేను అంటున్నాను. ముఖ్యమంత్రి ఎందుకు కొంత విశాల దృక్పథం అంటే ఏం చేస్తుంటే బాగుండేది? మీరు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆర్డినెన్స్ కాకుండా ఎట్లా పోతే బాగుండేది? జీవో ఇస్తే సరిపోయింది. ఇంకా దీనికి జీవోను ఛాలెంజ్ చేసే పరిస్థితే లేదు. జీవో ఇవ్వక ముందు ఒక్కసారి ఈ మంత్రివర్గంలో కనుక ఎవరైనా అనుభవదారులు లేకపోతే ఆలోచన సరళి ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం సలహా ఇచ్చేది ఉండే, అయ్యా మనం మొదట ఒకసారి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలతో కలిసి అఖిలపక్ష మీటింగ్ పెడదాం, అక్కడ ఒక ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాత జీవో ఇష్యూ చేద్దాం అని అనుకుని ఉంటే అసలు దాన్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసే వ్యక్తి కనబడకపోతుండే మనకు. అట్లా ఏది చెయ్యకుండా ఎంతసేపు ఇప్పుడు ప్రతి క్షణంలో ప్రతి అంశం మీద ప్రతిపక్షాల మీద దూకాలే, జంప్ చేయాలి, వాళ్ళని రక్కాలే, గిల్లాలే. ఇదేందండి ఈ ఆలోచన సరళి ముఖ్యమంత్రి స్థాయికి సరిపడట్లేదు. ఇప్పుడు మనం ఎంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రులను చూస్తున్నాం. డాక్టర్ చెన్నారెడ్డి నుంచి మొదలెడితే తెలంగాణలో 1978 నుంచి ఇంతవరకు నేను దాదాపు చాలా మంది చీఫ్ మినిస్టర్లను చూసినాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అంటే దినసరిగా నిత్య నూతనంగా ఎప్పుడు ఒక కొత్త అంశాలను ఏరి కోరి తెచ్చి పెట్టి అసలు ఘర్షణ అంటే ఒక లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో తీసుకునే ఏ నిర్ణయంలో కూడా ఇవాళ అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం చేయలేని పరిస్థితి ఏర్పరిచారు. ఇది చాలా బాధాకరం. ఒకసారి రాజారాం యాదవ్ కాదు కదా, రాజారాం యాదవ్ గారిని అడుగుదాం. రాజారాం యాదవ్ గారు పార్టీలకు అతీతంగా ఫైట్ చేస్తున్నారు బీసీల గురించి. యాదవ్ గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో దీన్ని ఆమోదిస్తారు. హ్యాపీయా మీరు? ఎందుకంటే మేము గత సంవత్సర కాలం నుంచి మీరు చూశారు భరత్ గారు, మేము కామారెడ్డి డిక్లరేషన్ అంశం ఉంది. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే గుళ్ళో చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని కాదు, మీరు కామారెడ్డి అనే ఒక ప్రాంతంలో మీరు ఎలక్షన్ లో పోటీ దగ్గర సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో 6 నెలల్లో మేము కులగణన చేసి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తాము, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఉన్నారని చెప్పేసి మొట్టమొదటి ప్రప్రథమంగా మేము సోమాజిక ప్రెస్ క్లబ్ లో మేము మొదటి నుంచి కూడా చెప్తూ కార్యాచరణ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, ఈవెన్ దో మేము సెక్రటరీ ముట్టడి కూడా చేయడం జరిగిందని. లాస్ట్ జూలై 15th రోజు, పోయిన సంవత్సరం జూలై 15వ రోజు మేము సెక్రటరీ ముట్టడి కూడా చేసి అరెస్ట్ కావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, కులగణన జరగాలి, లోకల్ బాడీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని. మరి కులగణన చేసిరు, సరే ఇప్పుడు అది ఏ రకంగా సాత్వికంగా చేసిరు, తగ్గించారు, అదే అంతా ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. సరే వాళ్ళు అన్న 42% బీసీలు 46% వాళ్ళు తీర్చారు. మేము 52% గత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గత సంవత్సరం చేసిన దాంట్లో కులలెక్క ఏంటంటే 50% ఉంటుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేది అందరికి తెలిసిన విషయం. సరే 46% అని వాళ్ళు తేల్చిండ్రు. నేను ఆ వివాదంలోకి అప్రస్తుతం 42% ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతికి పంపి, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి తప్పించుకునే కార్యక్రమం చేసిండు. మేము అక్కడ కూడా చెప్తా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది 2 జీవోలు ఇచ్చి చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడం కోసము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అక్కడ అవకాశాలు బీసీలకు ప్రాతినిధ్యం లేదని భావిస్తే వాళ్ళు ఎంపరికల్ డాటా తర్వాత డెడికేటెడ్ కమిషన్, ఈ 2 ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ మన పోరాటం వల్ల అనేక సంఘాలు మేమంతా కలిసి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, సిద్ధాంతాలకు రాజ్యాంతాలకు ఖచ్చితంగా, జెండాలకు ఎజెండాలకు ఖచ్చితంగా మేమంతా కొట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసిన తర్వాత, మిగతా మిత్రులు కూడా వామపక్షాలు కానీ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది మిత్రులు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత విహెచ్ లాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా, మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పున్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, వాళ్ళు కూడా ఎందుకంటే బీసీ వర్గంలో పుట్టిన బిడ్డలుగా వాళ్ళు కూడా మాకు గొంతు కలపడం జరిగింది. తత్ఫలితంగా
డెడికేటెడ్ కమిషన్ వేసారు, తర్వాత కులగణన జరిగింది. అందులో భాగంగా మేము ఈ ఢిల్లీకి పంపకుండా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం మరి చూడాలి, మరి 2 జీవోలు తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ కి మళ్ళీ సప్లిమెంటరీ బిల్లును పంపాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినట్టే గతంలో ఉన్నటువంటి బిల్లులో ఉన్న తిరకాసు ఏంటంటే, భరత్ గారు మీకు తెలుసు, మీరు కూడా చాలా సీనియర్ పాత్రికేయులు, వారు గవర్నర్ ను రాష్ట్రపతికి పంపమని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా గవర్నర్ నే మీరు ఆమోదించుకొని ఒక్కొక్క లెటర్ మీరు క్యాబినెట్ ఇవ్వాలి. అసెంబ్లీలో మళ్ళీ దాన్ని సవరణ చేస్తూ ఒక లెటర్ ను గవర్నర్ ఇస్తే, గవర్నర్ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. అప్పుడు 2 జీవోలు తీసుకురావచ్చు. ఏకాఏకిన 2 జీవోలు లేదు, ఎందుకంటే రాష్ట్రపతికి పంపమని గవర్నర్ కు మనం పంపడం జరిగింది కాబట్టి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఆల్రెడీ సైంటిఫిక్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒకటే రిజర్వేషన్ అమలయ్యేలా ఒక చట్టం చేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతుండే. ఇప్పుడు 42% చేస్తే గనక అప్పుడు 23% ఇంప్లిమెంట్ అయింది కదా రిజర్వేషన్. 23-24 రాజారాం యాదవ్ గారు బహుశా 23% ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% చేయాలంటే 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మార్చాలన్న దాన్ని మార్చాలంటే అసెంబ్లీలో చట్ట సవరణ వేయాలి. ఇప్పుడు దాని గురించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే 42% మళ్ళీ ఇప్పుడు నోటిఫై చేయాలి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని చోట్ల కూడా 23 నుంచి 42% పెంచుతూ ప్రతి వార్డు, ప్రతి మున్సిపల్ కాదనుకోండి, ఇప్పుడు ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి వార్డు రిజర్వేషన్ కూడా ఇప్పుడు మారబోతుంది. 42% కనుక ఇంప్లిమెంట్ అవుతే ఇప్పుడు దానికి చట్ట సవరణ చేయబోతున్నారు. స్పెషల్ సెషన్ తీసుకురాబోతున్నారు. ఒకసారి చిరంజీవి గారు ఉన్నారు. ఒక మాట మీరు అన్నానికి రాజు తలుచుకుంటే దెబ్బలకపోతే భరత్ గారు, రాజ్యం అనుకుంటే పెద్ద సమస్య కాదు. నరేంద్ర మోడీ గారు ఎవ్వరు డిమాండ్ చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి దేశం మీద ఇలా బీసీల మీద కుదరడం జరిగింది, బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. పెద్ద సమస్య కాదు. ఇలా అన్ని రకాలుగా సైంటిఫిక్ డాటా ఉన్నది, ఇలా కులగణన ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్య కాదు. ఏది అడ్డం కాదు. మీకు తెలుసు, ఇది ఫెడరల్ స్టేట్ లో భాగంగా రాష్ట్రాలకి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి. చట్టాలు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఏదైనా సందర్భంలో ఇబ్బంది పెట్టినప్పుడు సైంటిఫిక్ డాటా ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కాబట్టి ఈజీగా వీటిని చేయొచ్చు. రేపు ఫ్యూచర్ లో కూడా ఇంకేదైనా అడ్డంకులు అయితే రేపు ఢిల్లీ మీద అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, కొట్టడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. భరత్ గారు, అందరం కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం మీద, ఢిల్లీ ప్రభుత్వం మీద కొట్టడానికి, రేపు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు అయితే కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. మీరు గతంలో చూశారు ఒక మాట, నేను చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ తీసుకొచ్చిండ్రు, ఇంప్లిమెంట్ చేసిండ్రు, కోర్టులు కొట్టేసినాయి. కోర్టులు కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దానికి హక్కుగా మారింది. ఏమంటున్నట్టే, ఇప్పుడు కోర్టులను బూచికి చూపించి, చిన్న వాటిని చూపించి ఏదో ఉపద్రవం వస్తుంది, సురాయం వస్తుంది. సో ఆర్డినెన్స్ రూట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటారు. గవర్నర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పంపాలి. పంపిన తర్వాత సప్లిమెంటరీ లెటర్ పంపాలి. పంపిన తర్వాత గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టం అవుతుంది. ఎందుకంటే పాత దాంట్లో మనం రాష్ట్రపతికి పంపని చెప్పి పంపడం జరిగింది బిల్లులో. ఓకే. మై నాలెడ్జ్. ఒకసారి వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుందాం. రవీందర్ రెడ్డి గారు, సో ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. గతంలో ఉన్న 23% రిజర్వేషన్ల ప్రకారం ఇప్పుడు మొత్తం రిజర్వేషన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరం ఉన్న వార్డు మెంబరు, సర్పంచు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ లోకల్ బాడీ పంచాయతీ వరకే పెట్టుదాం అనుకున్నారు. అవే ఇంప్లిమెంట్ అవుతాయి అనుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా మారుతాయి 42% చేస్తే కనుక. సో దానికి ఇప్పుడు చట్ట సవరణ చేసేందుకోసం సిద్ధమైనారు. ఏంటి ఈబీసీ జాతీయ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ మనం రిజర్వేషన్ల విధానం అనేది చాలా చిక్కుముడి. అసలు రిజర్వేషన్ల విధానం వల్ల ఏంటంటే రాష్ట్ర సమగ్రత కానీ, దేశ సమగ్రత కానీ దెబ్బతినకుండా, తర్వాత కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ వ్యత్యాసం రాకుండా సామాజిక స్పృహతోటి చేసేటువంటి విధానం, దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. సరే, సవాళ్ళు మన రాజారాం యాదవ్ గారు చెప్పారు.
తర్వాత అదేవిధంగా పెద్దలు మన శరత్ కుమార్ కూడా చెప్పారు డెడికేషన్ కమిషన్ ఇవన్నీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆలోచన, ప్రయత్నము, కోరిక ఇది వేరు, కానీ చట్టం వేరు. ఇక్కడ ఆలోచన ఏంది, జనాభా దమాషా ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ కోరిక మేరకు అనుకో, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు. ప్రయత్నం ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ అనుసారంగా, ఆదేశానుసారంగా ప్రయత్నం చేశారు. అట్లనే కోరిక కూడా ఉన్నది చేయాలని, కానీ ఇదొక భాగం అయితే చట్టం ఒక భాగం. చట్టం ఏం చెప్తుందంటే నిర్దిష్టంగా 3 రకాల రిజర్వేషన్లు ఇచ్చింది. ఒకటి సామాజిక వెనుకబాటు, 2 ఆర్థిక వెనుకబాటు, 3 రాజకీయ వెనుకబాటు. ఈ 3 రకాల రిజర్వేషన్లు కూడా 3 విధానాల్లో 3 పద్ధతుల ద్వారా నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రిజర్వేషన్లు అనేది ఎస్సీ ఎస్టీలకేమో రక్షణ కవచం చట్టమే ఇచ్చింది వాళ్లకు. తర్వాత బీసీలకు ఏమి ఇచ్చిందంటే ఒక సీలింగ్ పెట్టి, అంటే 82 మండల్ కమిషన్ ఇదంతా అది చాలా చర్చ. వాళ్ళది ఏ రిజర్వేషన్లు అయినా కలుపుకుంటే 50% సీలింగ్ దాటడానికి వీల్లేదంటూ ఆర్టికల్ 16 ఏమన్నాడంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రిజర్వేషన్లు అనేది ఏ వర్గానికి అవసరమో, ఏ కులానికి అవసరమో ఆ కులానికి, ఆ వర్గానికి, ఆ వెనుకబడిన వర్గాలల్లా ఇవ్వాలి. దానికి కొన్ని పారామీటర్స్ పెట్టి నిర్ణయించాలనేది అదొక డెడికేషన్ కమిషన్ ద్వారా ఒక భాగం. అయితే ఇక్కడ మనం అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడాలనుకుంటే ఇక రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కొరకు అన్ని కొంగజపాలు చేస్తున్నాయి అనేది చెప్పక తప్పదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా తన ప్రయత్నం, తన ఆలోచన, సరే కోరిక, అది అధిష్టానం కోరిక మేరకు తను పోరాటం చేస్తున్నాడు. అంటే ఒక 50% జనాభా ఉన్నటువంటి సుమారు 50 నుంచి పై కొద్దిగా, అంటే ముస్లింలను కలుపుకుంటే కొన్ని తేడాలు ఉన్నాయి. ఏదేమున్నా కానీ 42% ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం, ఇది కామారెడ్డి డిక్లరేషన్లో, తద్వారా దాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచించడం, దాని కొరకు ప్రయత్నం చేయడం. కానీ ఇది చట్టం ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు నిలబడుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ చట్టం ఎందుకంటే దానికి డెడికేషన్ కమిషన్ ద్వారా నిర్దిష్టంగా నిఘంటువు ప్రతి కులాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని పారామీటర్స్ ద్వారా. అది తేల్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు 9th షెడ్యూల్లో కానీ లేదా రాజ్యాంగ సవరణ కానీ ఈ 2 జరగాలి. ఈ 2 జరిగినప్పుడే ఏంటంటే అది నిలబడతాయి. కానీ కొన్ని పరిస్థితులల్లా సరే మీరు అన్నట్టు జియో ద్వారా కానీ ఆర్డినెన్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి సరే రిజర్వేషన్ల విధానం కొనసాగించాలని చేస్తాయి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 23% మీరు చెప్పిన విధంగా వాళ్ళు కూడా ఒక 34% ఇదివరకు, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 34% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తే అది కుదరలే. కానీ నేను ఏమంటున్నానంటే సరే ఇప్పుడు మనం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళు చేసేటువంటి ఆలోచన అది, కానీ అది వాళ్ళు ఆలోచన నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం అనేది రిజర్వేషన్ల విధానం జనాభా ఎంతుంటే అంత అనేది రాజ్యాంగం ఒప్పుకోవడానికి. ఒకసారి రాజారాం యాదవ్ గారు చెప్పాలనుకుంటున్నారు. రాజారాం యాదవ్ గారు, మా రవీంద్ర అన్న చేసే పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. ఆయన నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా అందరికి ఎవరికి ఎంత ఉంటే అంత వాటా కావాలని, అందరూ హాయిగా మనం భోజనం చేస్తే అందరూ కడుపుండా తినాలని కోరుకునే వాళ్ళము. మా రవీంద్ర అన్నకు మేము ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాం. నేను చెప్పిన రవీంద్ర అన్న నువ్వు పెట్టిన మీటింగ్ కూడా నేను వస్తా అని చెప్పేసి మీరు చేసే పోరాటం సంపూర్ణ మద్దతు అని చెప్పాను. చెప్తున్నాను మా అన్నకి ఒక మాట. అసలు రవీంద్రన్న కానీ రవీంద్రనాథ్తో పాటు మిగతా వాళ్ళ మిత్రులు ఏంటంటే మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకుల పేదలకు 10% ఇవ్వడము మాకు ఇబ్బంది అయినా సరే జనదామాష ప్రకారం ఇస్తే మాకు ఇబ్బంది లేదని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. అగ్రకులాలు ఎంత ఉంటే వాళ్ళకంత ఇవ్వాలి, బీసీలు ఎంత ఉంటే వాళ్ళకంత ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ మిత్రులు ఎంత ఉంటే వాళ్ళకంత ఇవ్వాలి అనేది మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయ సూత్రం ప్రకారం మేము ఒప్పుకుంటాం. కానీ మా మిత్రులు ఏంటంటే రవీంద్రన్న మాట్లాడడం ఏమంటుంది దేశ సమగ్రత ఫస్ట్ మాట్లాడేది నాకు బాధ.
ఈ బీసీల ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకుని ఒక్క నిమిషం రవీందర్ రెడ్డి గారు, రాజారామయ్య గారు, ఒకసారి జస్టిస్ మళ్ళీ మాట్లాడదు. ఒక్క నిమిషం జస్టిస్ చంద్రకుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్ లో. సార్ నమస్తే, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నారు ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ మీద. రెండు విషయాలు, ఒకటి ఎందుకంటే గతంలో పంచాయతీ ఎన్నికల్లో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ మార్చకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇంతకుముందు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మారేది. సో ఇప్పుడు 42% చేయాలంటే గతంలో 23% ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ చట్టానికి సవరణ జరగాలి. దానికి ఆర్డినెన్స్ ఇష్యూ చేయబోతున్నారు, ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కూడా పెట్టబోతున్నారు. సో ఏంటి లీగల్ గా ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుద్ది? 42% రిజర్వేషన్లు అన్నది ఇంప్లిమెంట్ కావాలంటే లీగల్ గా ఏం చేయాలి? ఇప్పుడు ఒకటండి, ఒకటి ఏంటంటే ఇది వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను అవన్నీ కూడా గమనించి చూసినప్పుడు రాజ్యాంగం అంటే 15(4) ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ప్రకారంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది మనకు రాజ్యాంగం చెప్తున్నది. అందుకు ఈ రాజ్యాంగం యొక్క తీర్పు ప్రకారమే మేము ఈ మధ్య కూడా మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి తప్పనిసరి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, 42% వాళ్ళకు కూడా ఇవ్వాలని ఒక దృఢ నిశ్చయం చేస్తున్నాడు. ఆయన రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయాల మేరకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు 50% అంటే సీలింగ్ విధించింది. మరి ఇప్పుడు ఆ 50% సీలింగ్ వర్తించాలా, మరి అప్పుడు ఏం చేయాలి అనే సమస్య ఉత్పన్నమైనప్పుడు గతంలో ఎక్కడైతే సరి అయినటువంటి ఒక సర్వే జరగలేదు, సరి అయిన ఇన్ఫర్మేషన్ లేదు, డేటా కలెక్షన్ సైంటిఫిక్ బేస్ మీద డేటా కలెక్షన్ జరగలేదు, అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే అలాంటప్పుడు మీరు మొత్తం రిజర్వేషన్ కి 50% దాటకూడదు అని చెప్పింది. గతంలో తమిళనాడులో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కానీ మిగతా బీహార్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ను తీసుకున్నప్పుడు మనం ఏంటంటే డాటా కలెక్షన్ మొన్నైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో, ఇది జనగణన చేసిందో, ఈ జనగణనలో కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయినారా కాలేదా, ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఫిగర్స్ సైంటిఫిక్ గా కరెక్ట్ అవునా కాదా అనేది అనుకుంటే వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కనుక సైంటిఫిక్ గా కరెక్ట్ అయితే, అంటే బీసీల లెక్కలు మిగతా లెక్కలు కరెక్ట్ గా ఉన్నట్లయితే నిలబడుతుంది, ఈ ఆర్డినెన్స్ నిలబడుతుంది. జనగణన లెక్కలు చేయడంలో కనుక అన్సైంటిఫిక్ గా చేశారు, కరెక్ట్ గా చెయ్యలేదు అని వస్తే దానికి సపోర్ట్ చేయడానికి ఏమైనా డేటా కానీ ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఇది నిలబడదు. ఒకటి సైంటిఫిక్ సర్వే బేస్ మీద 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వవచ్చు. అంటే ఎక్కడైతే మనకు ఫిగర్స్ కరెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 52% బీసీలు ఉన్నారు, అట్లీస్ట్ 47-48% ఉన్నారు బీసీలు. అలాంటప్పుడు ఏదో వీళ్ళకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పనిసరి ఆమోదిస్తుంది. కానీ అది సైంటిఫిక్ బేస్ మీద రావాలా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇది సైంటిఫిక్ గా జరిగిందా? న్యాయమూర్తి కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందా? అది రాష్ట్ర ప్రభుత్వం డాటా మీద బేస్ మీద పరిశీలించినప్పుడు తేలుతుంది. సైంటిఫిక్ గా జరిగిందని మేము ఆశిస్తున్నాం, సైంటిఫిక్ గా జరిగిందని మేము భావిస్తున్నాం. మేము ఆ విధంగానే ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే సర్వే బేస్ మీద జరిగింది కాబట్టి దానిలో మనకి ఏమి ఇబ్బందులు లేవని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది కాకేంటంటే జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్స్ ఇవ్వాలి. అదే ఈపీసీకి వచ్చేసరికి జనాభా కంటే ఎక్కువ ఇచ్చడం జరిగింది. అయినా కూడా దాన్ని మరి సుప్రీంకోర్టు ఈబీసీ జనాభా కంటే ఎక్కువ అంటే సార్ ఇది దేశవ్యాప్త జనాభా కదా. మీరు 10% అన్నది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో 30% ఉంది ఓసీ జనాభా. మీరు తెలంగాణకు ఆంధ్రాకు ప్రామాణిక. ఇప్పుడు తెలంగాణలో తక్కువ ఉంది, ఆంధ్రాలో కాపులు అంత ఓసీలకు వస్తారు, వాళ్ళు ఒకలే 16% ఉంటారు. ఇది ఇప్పుడు చాలా మంది ఏంటంటే 10% అంటే తెలంగాణలో తక్కువ ఉండొచ్చు, కానీ హిమాచల్ ప్రదేశ్ లో 60% ఓసీ జనాభా ఉంది, ఉత్తరాఖండ్ లో 50% ఉంది.
అవును, అలాంటప్పుడు ఏ కాంప్రహెన్సివ్ గా వాళ్ళు రాష్ట్రాలు- మోడీ గవర్నమెంట్ దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఈబీసీ రిజర్వేషన్ తెచ్చారు. కరెక్ట్. రాష్ట్రాల వారీగా మీరు మార్పులు తీసుకుంటే తీసుకోవచ్చు. అవును. ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ బ్రాహ్మణులే 12% ఉంటారు చెప్తున్నా. అంటే అప్పర్ క్యాస్ట్ రాజ్పుతులు అవన్నీ కలిపితే ఎక్కువ ఉంటారు. అవునండి, అందుకే ఫస్ట్ కమిషన్ బీసీ కమిషన్ ఏర్పడినప్పుడే అప్పుడు ఏమని చెప్పారంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా చెప్పాలి, కానీ నేషనల్ మొత్తంలో ఒక స్కేల్ పనికిరాదని చెప్పడం జరిగింది అప్పుడు అందులో. అంటే చాలా మంది ఈబీసీ రిజర్వేషన్లని 10% ఎట్లా ఇస్తారని మన తెలంగాణలో అంటారు. 10% అనేది దేశ జనాభాను దేశంలో ఉన్న ఓసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని చేసింది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 30 ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 35-40% ఉన్నారు ఓసీలు చెప్తున్నా. అంటే 100% కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో 30% ఉన్నారు. సో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని దానిలో మళ్ళీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎంత అన్నది చెప్పారు. తెలంగాణలో తక్కువ ఉండొచ్చు, ఐ మే అగ్రి. తెలంగాణలో కూడా 25-30% ఉన్నారు. సరే, తెలంగాణలో ఉన్న దానిలో 10% లేదా అన్నది ఇక్కడ ప్రభుత్వం అది చూసుకోవాలి. బట్ ఓవరాల్ గా ఇంప్లిమెంట్ చేసింది నేషనల్ వైడ్, అది నేను చెప్పేది. ఎస్, లీగల్ ఒకటే రండి, ఏదైనా కానీ ఏ రిజర్వేషన్ అయినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్, ఏది మనకు డాటా కలెక్షన్ అనేది కరెక్ట్ గా జరిగితే నిలబడుతుంది అంతవరకు. ఓకే. యా, సో ఇప్పుడు మన రాష్ట్రంలో నిలబడే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే మొన్ననే కులగన్న చేశారు. దానిలో కులగన్న 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు వచ్చారు కాబట్టి నిలబడేందుకు ఎక్కువ అవకాశం ఆస్కారం ఉంది. సో మరి లాస్ట్ టైం ఎందుకు హైకోర్టు 23%కే అప్పుడు పరిమితం చేసింది? అది వచ్చినప్పుడు చంద్రకుమార్ గారు అదే అప్పుడు అప్పుడు సైంటిఫిక్ సర్వే జరగలేదు కదా. ఓకే, అప్పుడు సైంటిఫిక్ సర్వే జరగలేదు కదా. సో ఇప్పుడు సమగ్ర మొన్న ఏదైతే క్యాస్ట్ సెన్సస్ జరిగిందో దాని వల్ల అడ్వాంటేజ్ అవుతుంది, అంతేనా? అవునండి. యా, ఓకే. యా, రాజారాం యాదవ్ గారు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ భరత్ గారు, మీకు ఒక యాడ్ చేస్తున్నాను. మీరు అన్నది మంచి ప్రశ్నలు ఏమైతుందో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రక పద్ధతిలో సామాజిక కూర్పు ఉంది భరత్ గారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే మొత్తం ట్రైబల్స్ ఉంటారు ఎక్కువగా, మీకు తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో సామాజిక కూర్పు వేరే ఉన్నది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వేరే ఉంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వేరే ఉన్నది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాలకు వదిలిపెడితే, అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను, డిస్కషన్ పక్కకి వెళ్తుంది కానీ మీరు అన్నదానికి ఏం చెప్తున్నది, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాన్ని రిజర్వేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా రాష్ట్రాలకు అప్ప చెప్తే అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక, మేము ఒక్కటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము వ్యతిరేకించట్లేదు. ఇవ్వడము ఏ వర్గాలకైనా సరే ఆ వర్గాలలో చదువు, విద్యా, ఉద్యోగ రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యత లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇది సామాజిక న్యాయ సూత్రము, ఇది సహజ న్యాయ సూత్రము. అట్లాగే మిగతా మిత్రులు కూడా బీసీలకు ఇవ్వడాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సమాజము ఎస్సీ ఎస్టీ మిత్రులకు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అగ్రకులం పేదలకు వాళ్ళకు వస్తున్నాయి, కానీ నష్టపోతున్నది బీసీలే. 50% ఉన్నటువంటి బీసీలు కేవలం 25%కి. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వాలి. నేను చెప్తా. ఇప్పుడు రాజారాం యాదవ్ సహోదరుడు చాలా మంచి మిత్రుడు, ఎందుకంటే మా ఈబీసీ ఉద్యమంలో కూడా ప్రత్యక్ష భాగస్వామి అయ్యిండు. ఈ ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని మాతో పాటు ప్రత్యక్షంగా పోరాటం చేసిన వ్యక్తులలో రాజారాం యాదవ్ గారు కూడా. కానీ ఒక విషయం ఇక్కడ నేను మాట్లాడేది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి కావాల్సిందే. కానీ రాజారాం యాదవ్ లాంటి వాళ్ళకి అవకాశాలు కావాలంటున్నాం నిజమైన బీదలకు. ఇంకొకటి ఏంటంటే, వెళ్ళాక మీరు భరతన్న గారు మీరు చెప్పినట్టు ఈ ఈబీసీ అనే దాని మీద ఒక అపద్రవంగా మాట్లాడుతున్నారు, దాని మీద అపనిందలు వేస్తున్నారు, అసలు ఒక వైషమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడుతారు. అది చట్టపరంగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటిది ఈబీసీ రిజర్వేషన్లు. అది కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జనాభా ఉన్నది. ఈ తెలంగాణలో కూడా 25-30% అగ్రకులాల జనాభా ఉంది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు. మీరు చూడండి, అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో 23.5 ఉన్నది ఓసీల జనాభా, 23.5. తర్వాత ముస్లింలను కలుపుకుంటే మనకు అర్థం కాని ఏంటంటే, ఇక్కడ ముస్లింలు ఏమైందంటే, మాకు ఆధార్ కార్డులు పోతాయేమో, తర్వాత మాకు రిజర్వేషన్లు పోతాయేమో, అవకాశాలు పోతాయేమో, ఇందిరమ్మ ఇండ్లు పోతాయేమో అని ముస్లింలు కూడా అనేక మంది బీసీలలో రాయించుకుంటారు. యాక్చువల్ గా ముస్లింలలో కూడా మెజార్టీ బీసీయే కదా, బీసీ కదా.
ముస్లింలలో ఓసీలండి మన రాష్ట్రంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర బీసీ ముస్లింలు కొంతమంది బీసీలు కొంతమంది ఓసీలు కానీ మెజార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ప్రయోజనాలు ఏడ విఘాతం కలుగుతుందో అని వాళ్ళు కూడా ముస్లింలు కూడా ఏం చేస్తున్నారంటే సయ్యద్ గాని మహమ్మద్ గాని ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు 10% లేదేమో ముస్లింస్ అంతే 11% సయ్యదులు పఠాన్లు వాళ్ళు 11% జనాభాలో కేవలం మన 4% మాత్రమే బీసీల కింద వస్తారు, మిగతా వాళ్ళంతా కూడా ఓసీల కింద వస్తారు. కానీ ఏమైందంటే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం, అదొకటి. ఇంకొక మాట రాజారాం యాదవ్ నన్ను చెప్పనియాలి, నువ్వు మొత్తం చెప్పనియాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు నేను కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, నిజమైన బీసీలకు డెడికేషన్ కమిషన్ ద్వారా తేల్చమంటున్నా. రెండవది మీరు స్థానిక సంస్థలే 42% కాదు 50% ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. స్థానిక సంస్థలే కాదు, మీకు రొటేషన్ లో జడ్పీ సిస్టమ్, జడ్పీ చైర్మన్ లకు కూడా ఉండేది రిజర్వేషన్. అట్లనే ముఖ్యమంత్రి వరకు కూడా కోరండి అయ్యా, మంత్రుల వరకు కోరండి, ప్రధానమంత్రులు కోరండి. ఎట్లా ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ అయిండు, అట్లనే మీరు ఎంపీలు కావాలని కోరండి. మీరు విశాల దృక్పథంతో మీరు రాజ్యం మా చేతికి రావాలని కోరండి, దాంట్లో తప్పులేదు. కానీ మేమేమంటున్నామంటే అర్హులైనటువంటి ఏదైతే వెళ్ళాక నేను ఏ అభిప్రాయం చెప్పినో జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా అదే అభిప్రాయం చెప్పారు. ఇది సైంటిఫిక్ మెథడ్లో ఏదైతే జనాభా తెలుస్తామో, అంటే పారామీటర్స్ ద్వారా రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా జరగకుండా ఏదైతే నియమావళి ఉందో ఆ నియమావళి ప్రకారంగా తేల్చిన ప్రకారంగా ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు రిజర్వేషన్లు అనేది స్థానిక సంస్థలకని పరిమితం కాకండి, మీరు మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎంపీలకు కూడా పరిమితంగా మీరు పోరాటం చేయండి అని నేను సూచిస్తున్నా. నెంబర్ 3 ఏమంటున్నంటే మీరు ఎప్పుడు కూడా అవతలి కులాల మధ్య అంటే మిగతా కులాల మీద ద్వేషించే విధంగా మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఈర్ష్య ద్వేషాలు ఎప్పుడు కూడా అది రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే సమగ్రత దెబ్బతింటుందో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అనే దాని మీదనే, అందుకనే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగానే. రాజారాం యాదవ్ గారు చెప్పండి. భరత్ గారు, ఈ దేశంలో నిజంగా కూడా వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి అణచివేత, వేల సంవత్సరాల నుంచి జరిగిన వివక్షత, విద్య లేకుండా, చదువు లేకుండా, ఆయుధం పట్టే అవకాశం లేకుండా, గుర్రం ఎక్కే అవకాశం లేకుండా, భూమి మరి ఎంబీసీలకు కావాలని కోరండి. ఒక మాట భరత్, నేను అనేది అదే రవీంద్రన్, ఒక మాట ఇంత జరిగినా గానీ ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఎప్పుడు కూడా వేరే వర్గాల్ని ద్వేషించలేదండి. చరిత్రలో అట్లా జరిగింది, ఇట్లా జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ద్వేషించాలని ఎప్పుడు మేము చెప్పలేదు. మా మహనీయులు కూడా అట్లా చెప్పలేదు. మాకు అట్లాంటి నేచర్ లేదు. మేము ఎప్పుడు కూడా సామాజిక సమతుల్యత జరగాలి, అందరూ బాగుండాలని చెప్పేసి, సహజీవనం జరగాలి, ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి బతకాలని చెప్పేసి, పోయినప్పటికీ అన్యాయం జరిగినప్పటికీ ఎప్పుడు కూడా విద్వేషపూరితమైనటువంటి వైఖరి ఎప్పుడు లేదు. మాకు ఆలోచన ఉండదు. ఒకసారి మనతో పాటు కూడా ఈ రోజు కూడా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఏదైతే 10% ఉందో అది ఉండని మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు జనాభా ప్రకారం పెంచుకొని అంటున్నాం. ఒకసారి మనతో పాటు వి హనుమంతరావు గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ఓబీసీ ఫోరం కన్వీనర్ గా ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి, రాజ్యాంగబద్ధ హోదా ఉండాలని కూడా ఫైట్ చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా బీసీ కాజ్ అంటేనే వి హనుమంతరావు గుర్తొస్తారు. హనుమంతరావు గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. కేబినెట్ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తోందట, బీసీలకు 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ అయ్యేందుకని సంబంధించి. సో మీ ఒపీనియన్ ఏంటి హనుమంతరావు గారు? పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ క్యాస్ట్రల్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి బరాబర్ అంటే అకార్డింగ్ టు దేర్ స్ట్రెంత్ దే షుడ్ గెట్ ఎవ్రీథింగ్ అన్నాడు. కనుక తప్పనిసరిగా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్స్ అయిపోతుంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సరే, అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే, బట్ లాస్ట్ టైం కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది, బట్ 33% కాకుండా 23%తో ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎట్లా అది కాకుండా ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా దీని మీద?
ఇప్పుడు కోర్టుకు పోయినా ఎవడు పోయినా ఎలక్షన్ అయినాక గెలిచినాక ఇప్పుడు వాళ్ళ ఆర్డినెన్స్ అని అంటే ఈ కేవలం ఈ ఎలక్షన్ ఆపడానికి ఇది ఆర్ఎస్ఎస్ చాలా నడుస్తుంది తప్పితే తప్పనిసరిగా మాకు కృత నిశ్చయం ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా బీహార్ లో కూడా ఎక్కడ పోయినా ఇదే మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ కూడా భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. కనుక ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ 3 నెలల లోపలనే చేయమంటున్నారు. కనుక ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తారు అనేది నా ఉద్దేశం అండి. సార్ ఇప్పుడు ఆర్డినెన్స్ రూట్ కరెక్టా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ రూట్ కరెక్టా, లేకపోతే ఇప్పుడు మనతో అడ్వకేట్ శరత్ గారు కొద్దిసేపటి క్రితం ఏంటంటే ఇది చెల్లుబాటు అయ్యేది కాదు అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారేమో చెల్లుబాటు అవుతున్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది దీని మీద. నేను చెల్లుబాటు కాదనలేదు భరత్, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. రిజర్వేషన్ 40 ఇచ్చేది దాని గురించి మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉంది. ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, తప్పనిసరిగా వీకర్ సెక్షన్ కు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. 42% ఇంప్లిమెంట్ చేసే వెళ్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్. తప్పక చేసేయాల్సిందే. ఎందుకంటే ఎవరు చూడు ఇదే మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే ఆమెనేమో రైల్వే దగ్గర పోయి ఎవరు కవిత గారు కూర్చుంటారు. అందుకుంటే ఇప్పుడు ఇప్పుడు అదేమంటారంటే అందరూ మాట్లాడతారు కానీ వచ్చేసరికి మాత్రం ఇంప్లిమెంట్ కాలేదు. ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఒక్కసారి మీతో అడ్వకేట్ శరత్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఏమనంటే జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు. ఫండమెంటల్లీ దే కెన్ డూ ఇట్, దే కుడ్ డన్ ఇట్. యాక్చువల్లీ 9th షెడ్యూల్ చేర్చాలి అని ఆ మాటలేమో 9th షెడ్యూల్ వరకు చెప్తూ ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించిన తీరులో 9th షెడ్యూల్ లో పెట్టండి అని అడగకుండా, ఆ పద్ధతిని పాటించకుండా, తర్వాత అసలు యాక్చువల్లీ ఇంత అవసరమే లేకుండే 42% అమలు చేయాలన్న ఆర్డినెన్స్ ను డైరెక్ట్ గా గవర్నర్ కి పంపించి గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకొని 42% కు సంబంధించిన జీవోలు ఇష్యూ చేస్తే అయిపోయేది. ఇప్పుడు 9th షెడ్యూల్ దాకా పోయే ప్రక్రియ అనేది ఇప్పట్లో జరిగే అంశం కాకుండా తయారు చేసినాడు. ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతున్నాను, అసలు యాక్చువల్లీ మనము ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మాక్సిమం గా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడూ బీసీలను పైకే రానివ్వలేదు. అసలు ఎక్కడ కూడా ఏ అంశాలు కూడా బీసీ కమిషన్ కాన్స్టిట్యూషన్ లో కూడా లార్జర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద బీసీస్ ఎక్కడ ఉన్నారండి? ఒకే కులానికి సంబంధించిన 2 సభ్యులు ఉన్నారు ఆ కమిషన్ లో. అది ఎట్లా సాధ్యం అండి? అంటే నీకు నిజంగా అసలు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కి ఇవాళ వాళ్ళకు వాయిస్ ఉందా? వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడాలా? ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాడా? అసలు యాక్చువల్లీ జీవోలు ఇస్తే ఎవరు ఆపినారు, ఎవరు ఛాలెంజ్ చేస్తారు, ఎవరు దాన్ని రాజ్యాంగబద్ధం కాదు అని అనిపిస్తారు? ఈ ఆర్డినెన్స్ అనే దాంట్లో ఒక కొంత చట్టం ఉందండి. ఆర్డినెన్స్ ఎప్పుడు అంటే శాసనసభ గాని పార్లమెంటు గాని ఇప్పట్లో సమావేశం పరిచే అవకాశం లేనప్పుడు కావాలని శాసనసభను ఈ రోజే ప్రోరోగ్ చేసి రేపే ఆర్డినెన్స్ ఇస్తా అంటే డస్ ఇట్ నాట్ స్మాక్ ఆఫ్ మ్యాలిఫైడ్స్? చెప్పండి. అంటే తల్లిదండ్రులను చంపి అట్లానే కాదు, అసెంబ్లీ సెషన్ ఉండగా ఇవ్వడం సాధ్యం కాదు కదా, ప్రోరోగ్ చేయాల్సిందే. కరెక్టేనండి. అసెంబ్లీని అప్పుడే ప్రోరోగ్ చేసేది ఉండేనండి. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ గనక అప్పుడే ప్రోరోగ్ చేసేదండి. ఇన్ని రోజులు ఎందుకు సుప్తావస్థలో పెట్టినాడండి? ఎవరు ఏం ఆశించి మళ్ళా తర్వాత ప్రతిసారి ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను ప్రత్యేక సమావేశాల్లో ఏర్పరుస్తా, ప్రత్యేక సమావేశాల్లో చర్చలు మొదలెడదాం, కృష్ణా వాటర్ దాని గురించి, బనకచెర్ల గురించి ప్రత్యేక సమావేశాలని ఇట్లా పొలిటికల్ మైలేజ్ కోసమని శాసనసభను కావాలని ఆ పరిస్థితిలో ఉంచి ఇవాళ ప్రెషర్ బాగా పెరగంగానే ఏదో మొక్కుబడిగా చేసినట్టు చేసి పక్కకు తప్పుకోవాలన్న ఆలోచన తప్ప చిత్తశుద్ధితో అంటూ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఆర్డినెన్స్ ను గవర్నర్ తో ఆమోదానికి పంపించి గవర్నర్ తో ఆమోదం తీసుకొని గవర్నర్ దాని రాష్ట్రపతికి పంపి 9th షెడ్యూల్ ఇది ఏమైనా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా? మీరు ఖచ్చితంగా అమలు అవుతుంది. జీవోలు ఇస్తే ఖచ్చితంగా జీవోలు ఇస్తే చాలు, ఆర్డినెన్స్ అవసరం లేదు. ఆర్డినెన్స్ అంటే సరే అవసరం, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ చట్టం అడ్డంగా వస్తుంది కదా.
ఏది 10 years కోసమని సిమిలర్ రిజర్వేషన్ ఉండాలా అని అయితే కేసీఆర్ ప్రభుత్వం చేశాడో అది ఉండగా దాన్ని కాదని జీవోలు ఇస్తే జీవో కెనాట్ సూపర్ సీడ్ ది ఎర్లియర్ ఇది లా కదా అసెంబ్లీ. కాబట్టి ఇప్పుడు అది ఆర్డినెన్స్ అవసరమే. అయితే ఆర్డినెన్స్ బదులు డైరెక్ట్ గా ఒకవేళ నిజంగా కనుక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రేపు ఎల్లుండో ప్రత్యేక సమావేశాలు పెట్టి దీన్నే ఆ అమెండ్మెంట్ ను పాస్ చేయమనండి, పెట్టి గవర్నర్ తో ఆమోదం తీసుకోమనండి. సార్ దానికి ఆర్డినెన్స్ ఎందుకు, ఇంకా దానికి ఆర్డినెన్స్ డైరెక్ట్ బిల్ ఇంట్రొడ్యూస్ చేయండి. వెళ్తారేమో ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచన ఎప్పుడు ఉంటుంది సార్? శాసనసభ గాని పార్లమెంట్ గాని సమావేశపరచడానికి అవకాశం లేని సందర్భంలో ఇప్పుడు మీరు ఇప్పుడే ఆర్డినెన్స్ ఇచ్చి రేపే ప్రత్యేక సమావేశం పెడతా అంటే అర్థం ఉన్నదా? అసలు అది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? అది సాధ్యం కాదు. అట్లా కాకుండా ఏం చేయాలి, డైరెక్ట్ ఆర్డినెన్స్ లేదు, ఏది లేదు, రేపే ఎల్లుండో మండే నుంచి ఒక 2 రోజులు సమావేశపరిచేసి అన్ని రాజకీయ పార్టీలతో ముందే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇగో ఇది మా దృఢ నిశ్చయము, మేము 42% ఇవ్వదలుచుకున్నాం, మీరెవరు అభ్యంతరం పెట్టద్దని ఒక కన్సెన్సస్ తీసుకువచ్చి శాసనసభలో ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించే చేసుకోవచ్చు, గవర్నర్ కు పంపొచ్చు, చిత్తశుద్ధితో అమలు చేయొచ్చు, జీవోలు చేయొచ్చు. కానీ ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రిలో లేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న 70% మంది బీసీలు గుర్తించినారు. కాకపోతే ఏంటంటే దరిద్రం హనుమంతరావు గారు చూడండి, ఇప్పుడు ఆయన జీవో తీసుకురావాలని అంటున్నాడు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు ముఖ్యమంత్రి అయితే కమిటెడ్ ఉన్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడు. తప్పనిసరిగా ఏదైతే ఆయన ఆలోచన చేస్తున్నా 69% తమిళనాడులో ఇస్తున్నారా లేదా దాన్ని కూడా నాపిండి ఇప్పటి వరకు అదే ఆలోచన. జయలలిత, పివి నరసింహారావు ఇద్దరు చేశారు. దాని తర్వాత మళ్ళా వేరే రాష్ట్రాల్లో కావట్లేదు కదా. మొన్న బీహార్ లో నితీష్ కుమార్ చేస్తే కొట్టేశారు కదా. యావత్ భారతదేశంలో ఫస్ట్ ఏది కులగన చేసింది ఇదే కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా జరుగుతుంది. తప్పనిసరిగా 42% బీహార్ లో చేశారు, తెలంగాణ కాదు. ఫస్ట్ కులగన్న చేసింది బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తే మొన్న బీహార్ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. మరి తెలంగాణలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అది జరిగితే తప్పనిసరిగా ఏది బీసీలకు అన్యాయం జరుగుతుంది. మేము తప్పనిసరిగా పోరాడతామండి. నా ఉద్దేశంలో ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు. వేరియస్ రీజన్ మీద ఆయన రేపు అసెంబ్లీ కూడా పిలుస్తాడని నేను అనుకుంటా. ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే రాహుల్ గాంధీ దీని వెనుకాల ఉన్నాడు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో నెంబర్ తక్కువ చూపించారు అనే ఒక ఆరోపణ వచ్చింది. 46% కాదు, ఎక్కువ ఉంది. మీ మున్నూరు కాపుల జనాభా చాలా తక్కువ చూపించారు అని చెప్పి మీరే సమావేశం పెట్టారు కదా, పెట్టారా లేదా హనుమంతరావు గారు? అవును, కరెక్ట్. నేను అనేది ఇవాళ మాకు ఎట్టి పరిస్థితుల్లో 42% పెట్టాలి, ఎన్నికలు జరిగితేనే కాంగ్రెస్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను అనుకుంటున్నాండి. దానికి తప్పనిసరిగా ఇప్పుడు లాయర్ గారు ఏదో చెప్తున్నారు, ఏది ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ నుంచి చేయొచ్చు కదా అని. దాని ప్రయత్నం కూడా తప్పనిసరిగా లేదని ఉంటే రేపు నేను మా పున్నం ప్రభాకర్ తో మాట్లాడతా, ఏం సంగతి తెలుసుకొని మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు కొద్దిసేపట్లో కేబినెట్ మీటింగ్ కూడా ఉందట, కేబినెట్ బ్రీఫ్ కూడా చేయబోతుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు, వివరించబోతున్నారు. అయితే తెలంగాణలో ఇట్లా ఉంది, కర్ణాటకలోనో కులగన్న చేశారు, దాని డాటా రిలీజ్ చేయకుండా మళ్ళా కులగన్న చేయాలని చెప్పారు. 2 రాష్ట్రాల్లో ఇట్లా అయింది. అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా చేయమని రాహుల్ గాంధీ చెప్పిండు పిలిచి. ఎవరు సిద్ధరామయ్య ఇచ్చిండ్రు, డీకే శివకుమార్ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. రేపు 15 నాడు ఢిల్లీ ఏది బెంగళూరులో కూడా మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో మేము ఈ ఇష్యూను తప్పనిసరిగా, ఎందుకంటే 15-16 మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మాజీ సీఎంలు ఉన్నారు. అది పెద్ద సమావేశంలో తప్పనిసరిగా ఏదైనా ఉంటే మేము అక్కడ కూడా మాట్లాడతాం. కానీ ఇచ్చి తీర్థమండి. ఇవ్వకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రజల ఏదైతే బడుగు బలహీన వర్గాలలో యూనిటీ వచ్చింది. గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అందరికి కూడా రోజు ఒక మీటింగ్ అవుతుంది. రోజు ఒక దగ్గర 42% ఇవ్వాలని అన్నున్నప్పుడు ప్రజలకు ఉన్న ఆలోచనను ప్రభుత్వం. కానీ ఒక్కటిసారి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మంది మంత్రులు ఉంటే బీసీలు 20% కూడా లేరు, 3 ఉన్నారు.
సరేనండి. భరత్ గారు. 20% బీసీలు మాత్రమే ఉన్నారు. ఎట్లా ముందు బాగా జరుగుతుంది అనేది మనం అనుకోవాలండి. అంటే కాదు మేము ఏమనుకున్నాం అంటే అయితే తప్పనిసరిగానండి అయితే ఓబీసీ ఎంపీసీ కన్వీనియర్ గా 42% ఇచ్చి తీరుతారని నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వాజ్ వెరీ సీరియస్. బట్ రాహుల్ గాంధీ సీరియస్ ఉంటే మంత్రివర్గంలో ఎందుకు చేస్తాడని నా ఉద్దేశం అండి. మంత్రివర్గంలో ఎందుకు రిప్రజెంటేషన్ లేదు? మేము అనుకున్నాం మొన్న వి హనుమంతరావు ఎమ్మెల్సీ చేసి శాసన మండలి చైర్మన్ లేకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారో అనుకున్నాం. ఆయనకు అవకాశం ఇవ్వలేదు, మీకు అవకాశం ఇవ్వలేదు. సరే, నాకు అవకాశం వచ్చేవారికన్నా అవకాశం గురించి నేను ప్రయత్నం చేస్తాను. ఇక నా గురించి నేను చేయొద్దు కదా, 10 మంది ప్రజలకు న్యాయం చేస్తేనే నేనే నిజమైన బీసీ. సీనియర్ మోస్ట్ ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇచ్చి. ఫ్యూచర్ చూద్దాం, ఒక్కోసారి పరిస్థితులు పట్టించారు కదా, దాని తర్వాత తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఓకే ఓకే, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్తున్నారు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. హ్యాపీయా మీరు? మాకు ఆర్డినెన్స్లు జీవులు అది కాదు, రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తో ఎలక్షన్ లో పోవాలా వాళ్ళు అన్నది. వాళ్ళ అన్న ప్రకారం మాకు అక్కడ రిజర్వేషన్ నడిపించాలి. మేము ఆర్డినెన్స్ ఇస్తారా, జో ఇస్తారా, చట్ట సవరణ ఇస్తారా, ఏం చేస్తారా, ఎలక్షన్ల కన్నా ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం మాట్లాడిండ్రో దాని ప్రకారం కట్టుబడి ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలా. దాంతో పాటు విద్యా ఉద్యోగాలు అన్నిట్లో ఉన్నారు. దాంతో పాటు మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ గానీ, రాజ్యసభ మెంబర్లు గానీ, మంత్రులు గానీ అవన్నీ కూడా 42% అన్నిట్లో ఇస్తామని అన్నారు. మరి ఏమి ఇట్లా ఇవ్వకుండా ఇలా 42 2 సంవత్సరాలు కామ్ గా ఉండి అసెంబ్లీ తీర్మానం తర్వాత పార్లమెంట్ లో ఎన్నో సార్లు పార్లమెంట్ అయితే కూడా మాట్లాడకుండా, ప్రధానమంత్రిని కలిసి కూడా అడగకుండా ఇలా ఆర్డినెన్స్ చేస్తున్నామని మమ్మల్ని అడిగితే, ఆర్డినెన్స్ కాదు అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్డినెన్స్ చేస్తాము, ఎలక్షన్ చేస్తాము, తర్వాత మాకు సంబంధం లేదని పెట్టిందా. సో కేబినెట్ నిర్ణయాన్ని మంత్రులు వివరిస్తున్నారు. అత్యంత ముఖ్య నిర్ణయం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించాం, అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి మేమే ఇక ఈ విషయంలో ముందుకు వెళదాం అని నిర్ణయించాం. అడ్వకేట్ జనరల్ ను కూడా కేబినెట్ లో పిలిపించి మాట్లాడి ఇవ్వబోతున్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్పందన, నేను డిస్కషన్ స్టార్ట్ చేయబోయే ముందు 2 విషయాలు క్లారిటీ. ఒకటి ఇంపార్టెంట్ విషయం, 42% రిజర్వేషన్ ఇప్పుడు బీసీలకి ఎట్లా వెళ్ళబోతుందంటే, లాస్ట్ ఎలక్షన్స్ లో 23% రిజర్వేషన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యాయి బీసీలకు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 33% బీసీలకు ఇవ్వాలని చూసింది, బట్ కోర్టుకు వెళ్లి కొట్టేయడంతో 23% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. సో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక చట్టం తీసుకొచ్చింది. స్థానిక సంస్థలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఏం చట్టం అంటే, అంతకుముందు రిజర్వేషన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటేవి. అంటే ఒక సీట్లో గనక అది ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా. కానీ లాస్ట్ టైం ఏం చట్టం చేశారంటే 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ మారుతూ ఉండడంతో అకౌంటబిలిటీ ఉండట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓసీకి రిజర్వ్ అయింది అనుకోండి, ఓపెన్ కాంపిటీషన్, నాది 5 సంవత్సరాల్లో ఎట్లాగో రిజర్వేషన్ మారుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అవినీతి చేస్తున్నారు. అదే 10 సంవత్సరాలు అయితే నెక్స్ట్ టర్మ్ కూడా నేను పోటీ చేస్తానన్న భయం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ మారదు అన్న ఉద్దేశంతో ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అని చెప్పింది. ఓకే, ఇప్పుడు 23% బీసీ రిజర్వేషన్ గతంలో ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% ఇంప్లిమెంట్ కావాలంటే 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అన్నారు కదా. మరి ఆ 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అంటే 23% మళ్ళీ బీసీలకు వస్తుంది. కాబట్టి దానిలో చట్ట సవరణ చేయాలి. ఏంది 10 సంవత్సరాలు ఒకటే రిజర్వేషన్ అంటే నెక్స్ట్ 2000 ఇప్పుడు 25 కదా, 2030 వరకు యాక్చువల్గా ఇంకో ఎన్నికలు కూడా 10% అదే రిజర్వేషన్ తో జరగాలి. కానీ ఇప్పుడు అదే రిజర్వేషన్ తో జరిగితే 42% బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు 23% ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకో 19% పెరగాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే
42% ఇంప్లిమెంట్ కావాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ మారబోతోంది. మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం చూస్తారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వార్డు మెంబర్ రిజర్వేషన్ చేంజ్ కాబోతుంది. నోట్ డౌన్. ఎందుకంటే చాలా మంది లోకల్ బాడీ ఆస్పిరెంట్స్ ఉన్న కొత్త రిజర్వేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సర్పంచ్ స్థానానికైనా వార్డు మెంబర్ స్థానానికి కూడా కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీటీసీకి కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. జడ్పీటీసీ కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీపీ అంటే ఎంపీటీసీలంతా కలిసి మండల్ పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఎంపీపీ రిజర్వేషన్ మారుతుంది. జడ్పీ చైర్మన్ జడ్పీటీసీలంతా కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ రిజర్వేషన్ కూడా మారుతుంది. సో 42% అనుగుణంగా బీసీల రిప్రజెంటేషన్ 19% పెరుగుతుంది. కాబట్టి 10% మొన్న 10 సంవత్సరాల పాటు సేమ్ రిజర్వేషన్ అన్నారో అది ఇంప్లిమెంట్ కాదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇంతకు ముందున్న రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు. ఇంతకు ముందున్న రిజర్వేషన్ కంటిన్యూ. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదు కదా, మరి అయినా సరే వెళ్ళొచ్చాలా? సో అంటే ఇప్పుడు అల్టిమేట్ గా పంచాయతీ ఆర్డినెన్స్ బిల్లును ఇప్పుడు ఆమోదించబోతున్నారు. ఇంతకుముందు పంచాయతీ బిల్లు ఆమోదం పొందింది. దాని రాష్ట్రపతి అవసరం లేదు, గవర్నర్ అనుమతి చాలు. ఒకసారి మనం ఓయూలో సంబరాల విజువల్ చూద్దాం. ఉస్మాన్ యూనివర్సిటీలో 42% రిజర్వేషన్లకు సంబంధించి విద్యార్థులు అక్కడ సంబరాలు చేసుకుంటారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. తర్వాత తెలంగాణ జాగృతి కవిత సంబంధించిన అంచర్లు కూడా అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి తమ అధినేత్రి పోరాటం చేశారు. ఆమె ఇన్ఫాక్ట్ రైల్ రోకో కూడా జూలై 17వ తేదీన పిలుపునిచ్చారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మనం చూసాం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ఫర్మ్ చేశారు. అడ్వకేట్ జనరల్ తో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారన్నారు. త్వరలో అసెంబ్లీ సెషన్ కూడా ఉండే అవకాశం. నేను మొదటి నుంచి కూడా ఇదే వాదన చేస్తున్నాను భరత్ గారు, మీకు తెలుసు. గతంలో 2 నెలల క్రితమే నేను ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. 9th షెడ్యూల్ అవసరం లేదు, రాజ్యాంగ సవరణ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే జీవో ద్వారా చేయొచ్చు అని చెప్పేసి, ఇది ఫెడరల్ స్టేట్ అని చెప్పేసి నేను చాలా విస్తృతంగా ఇది మాట్లాడుతూ వచ్చినాను. ఇలా ప్రభుత్వం అంటే మా అనేక పోరాటాల వల్ల, బీసీల ఐక్య పోరాటాల వల్ల ఇలా ప్రభుత్వం ఒత్తిడి గురైంది. ఆ ఒత్తిడిలో భాగంగా ఇలా ముందుకు వచ్చింది. సంతోషం. ఇక్కడ చిన్న టెక్నికల్ అంశం ఏంటంటే, వీళ్ళు బిల్లునేమో రాష్ట్రపతికి పంపిండు, గవర్నర్ ఆమోదం జరగలేదు. కాబట్టి సప్లిమెంటరీ బిల్లు రెండు పద్ధతిలో చేయాలి భరత్ గారు. ఒకటేమో అమెండ్మెంట్ ద్వారా ఒకటి చేయడం, అంటే ఒకటేమో అసెంబ్లీలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెట్టి సప్లిమెంటరీ బిల్లుని మళ్ళీ గవర్నర్ పంపడము. లేదు అట్లా కుదరదంటే ఆర్డినెన్స్ ద్వారా ఒకటి క్యాబినెట్ ఆమోదించి ఆర్డినెన్స్ ని గవర్నర్ పంపితే గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టం అవుతుంది. సో ఈ 2 పద్ధతిలో చేయాలి. మరి ఏ పద్ధతిలో చేస్తారు వీళ్ళు? రేపు అసెంబ్లీలో కనుక వీళ్ళు సప్లిమెంటరీ బిల్లు పెడితే టీఆర్ఎస్ పార్టీ గతంలో కేటీఆర్ గారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. మిగతా పక్షాలు కూడా, బీజేపీ కూడా, లక్కీగా బీజేపీ కూడా అపోజ్ చేయలేదు. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అట్లా ఒక చేసే పద్ధతి, లేదంటే ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం అనేది దీని ద్వారా జరుగుతుంది. 9th షెడ్యూల్ అవసరం లేదు, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అసలు 9th షెడ్యూల్ కూడా బ్రహ్మభారతం కాదని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పి ఉన్నది. 2006లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2006లో ఒక జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే 2007లో 1973 తర్వాత ఏదైతే 9th షెడ్యూల్లో చేస్తారో అది దాంట్లో మేము న్యాయ సమీక్ష చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. కాబట్టి 9th షెడ్యూల్ ఏం బ్రహ్మభారతం కాదు. రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు దీనికి. ఇవి ఈజీగా చాలా బ్రహ్మాండంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎంపరికల్ డాటా, డెడికేటెడ్ కమిషన్, ఈ 2 ఉంటే అద్భుతంగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఒక మాట, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే హైకోర్టు జడ్జిమెంట్ అంటే చట్టం. ఎనీ సుప్రీం, శరత్ గారు కూడా ఉన్నారు మిత్రులు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హైకోర్టు జడ్జి ఏదైతే ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ మాటలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉన్నాయో, ఆ జడ్జిమెంట్ని చట్టంగా తీసుకుంటాము. సో అది చట్టమే. కాబట్టి ఇంకా అద్భుతంగా సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది ఏంటంటే ఎంపరికల్ డాటా ఉంటే, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఉంటే
ఈ రెండింటి ద్వారా ఇచ్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఇబ్బంది ఏముంది? మేము అదే వాదిస్తున్నాం మొదటి నుంచి కూడా. మేము నెత్తిలోని మొత్తుకుంటున్నాం గత 6 నెలలుగా. అవసరం లేదు, ఢిల్లీ అవసరం లేదు, ఢిల్లీ ధర్నాలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, చేయొచ్చు అని చెప్పేసి ఇలా మేము చాలా చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలా ఖచ్చితంగా ఇంకొకటి ఏముందంటే ఇలా ఇల్లరుగానే పండగ కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితోటి దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తారా, లేకపోతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి, లేకపోతే బిల్లు సప్లిమెంటరీ బిల్లు పెట్టి గవర్నర్ పంపిస్తారా చూడాలి. అది ఆ విషయంలో స్పష్టత ఏమి ఇవ్వలేదు వాళ్ళు. అట్లాగే రేపు వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ అయ్యే క్రమంలో కొద్దిమంది బీసీ వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు కోట్ల పోతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి సామాజిక న్యాయం ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. బీసీలు చట్టసభల్లో కానీ సర్పంచ్లో ఎంపీసీలు ఉండడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిమంది కోర్టు పోయే అవకాశం ఉంటది. అప్పుడు మంచి జడ్జిని పెట్టేసి దాన్ని మంచిగా వాదించి వీళ్ళు ఏదైతే సైంటిఫిక్ డాటా ఏదైతుందో దాని ప్రకారం మేము పోయాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అద్భుతంగా వాదిస్తే ఖచ్చితంగా. ఇంకొకటి స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కూడా గతంలో ఏమంటున్నంటే స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగంలో 42% రిజర్వేషన్ ని కల్పిస్తూ ఇంకొక బిల్లు కూడా పెట్టడం జరిగింది. మరి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొంగిరెడ్డి గారు దాని మీద ఏం చెప్పలేదు, ఓన్లీ లోకల్ బాడీస్ చేస్తామని చెప్తుండ్రు. అది కూడా ఇలా విద్యా ఉద్యోగ రంగంలో కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లులో భాగంగా దాని కూడా ఇంకొక సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచుతూ చట్టం తీసుకొచ్చి ఇంకో జీవో తీసుకొచ్చి ఇమీడియట్ గా రేపు జరగబోయే నోటిఫికేషన్ లో కూడా విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఓకే ఓకే వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు. ఎస్, ఇప్పుడు మన రాజారాం గారు చెప్పినట్టు అంటే చట్టము అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీగా అంటే నేను వాస్తవాలు చెప్పదలుచుకున్నా. సరే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సరే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల విధానంలో భాగంగా ఒక మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారంగా నడుస్తుంది. అందుకే నేను ముందుగా కూడా చెప్పిన, ఇంతకుముందు కూడా ఆలోచన వాళ్ళ ప్రయత్నం నడుస్తుంది. కానీ ఇక్కడ రాజ్యాంగం వేరుంటది, అంటే రిజర్వేషన్ల విధానం వేరుంటది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని కూడా నువ్వు కోర్టుకు పోవద్దు అనడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో 34% అమలు చేయాలనేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం చేయలేకపోయింది, 23 చేసింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, నేను నమ్ముతున్నది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత మేరకు అంటే జీవో ద్వారా కానీ లేదా ఆర్డినెన్స్ ద్వారా కానీ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి ఆటంకాలు రాజ్యాంగ పరంగా వస్తే మాత్రం నేను ఏమనుకుంటున్నా అంటే, తన యొక్క పార్టీ విధానంలో 42% రిజర్వేషన్లు ఇస్తుందని అనుకుంటున్నా పార్టీ. ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ ఎట్లా ఇస్తుంది అంటే ఒకవేళ కోర్టులు ఏమన్నా అభ్యంతరాలు అంటే చెప్పలేం కదా మనం ఫర్దర్ లా. కాకపోతే మనం కూడా ఏం నేను ఇక్కడ అంటే ఇప్పుడు నేను వాస్తవ రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, ఇక్కడ రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. అంటే చట్టం గురించి లేదు రాజారాం భాయ్ సాబ్, నేను ఏమంటున్నా అంటే ఒక మాట ఇక్కడ నేను చట్టం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే చట్టంలో వెళ్ళాక చంద్రకుమార్ గారు చెప్పారు, ఒక్క మన చుట్టాలు పక్కన ఉన్నారు, మాకేం బాధ లేదు, కనీసం సర్పంచులు ఎంపీటీసీలు కానీ రాదండి పాపం. సర్పంచులు ఎంపీటీసీలే కాదు, నేను మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కావాలి. ఒక నిమిషం మనతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఓకే, సో ఎట్లా దీన్ని ఇవ్వబోతున్నారు? ఆర్డినెన్సా లేకపోతే అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెడతారా? ఇది కోర్టులలో నిలబడే విధంగా ఎట్లా చర్యలు తీసుకుంటారు? నేను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల రిజర్వేషన్ పై కట్టుబడి ఉంది. మొదటిది నేను చాలా పలుమార్లు చెప్పినాను కూడా, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని. గత మే జూన్ లో జరగాల్సిన ఎన్నికలకు ముందుకు పొడిగించడం కూడా రిజర్వేషన్ల కొరకే. దానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు మేము పలుమార్లు చర్చించుకొని ఏదో ఒక రకంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. గత ప్రభుత్వం బీసీలు మోసం చేసింది,
రిజర్వేషన్ 21% తగ్గించింది. తద్వారా బీసీలకు అన్యాయమైంది చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్ 42% ఇస్తూ బిల్లు అసెంబ్లీలో తీసుకోవడం జరిగింది. లోకల్ బాడీ కాకుండా విద్యా ఉపాధిలో కూడా రిజర్వేషన్ ఇస్తూ ఇంకొక చట్టం తీసుకోవడం జరిగింది. ఇవాళ 50% సీలింగ్ ఉంది. దాన్ని ఎత్తివేయాల్సిందిగా కేంద్రానికి మేము లేఖ రాశాం. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించాము. ఒలుకు పలుకు లేదు బీజేపీ నుంచి. అందుకే ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చి లీగల్ ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఆ దశగా ఇవాళ మా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి కట్టుబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరూ కూడా నేను పిసిసి తరఫున ధన్యవాదాలు. ఇవాళ కేబినెట్ తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. సో ఒకసారి ఆయన అంటుంది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతాము. దానికి ఆలస్యం జరిగిన కారణం కూడా అదే. అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను, చెప్పే చేసి వెళ్తాం. అసెంబ్లీలో దీన్ని ఆమోదించుకుంటాం. ఆర్డినెన్స్ జారీ చేసేనా లేదా తర్వాత అయినా సరే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆయన్ని ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, చెప్పండి. ఒకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆర్డినెన్స్ అసెంబ్లీ లేని సమయంలో పెట్టాలి. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టొచ్చు కదా, ప్రత్యేక ఎందుకు? వర్షాకాల సమావేశాలు జనరల్ జూలై. ఆర్డినెన్స్ అయినా అసెంబ్లీలో చట్టమైనా ఒకటే. అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా చేయాలనుకుంటా ఉన్నాం. 6 నెలల లోపు ఈ ఆర్డినెన్స్ కి చట్టబద్ధత తీసుకురావచ్చు. ఇది ఆనవాయితీ. ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్లు పోయి వచ్చి 6 మాసాల లోపల ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మా పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని నేను పదే చెప్తూ వచ్చినాను. చాలా మంది చాలా రకాలుగా డివైడ్ చేస్తూ వీళ్ళు కాదు, వీళ్ళు చెయ్యరు, కారు పోరు అన్నారు. నేను మొదటి కూడా ఇదే మాట చెప్తా ఉన్నాను. మేము మా ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ పై కట్టుబడి ఉన్నాము. అదే దశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేను కేబినెట్ కి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు అసెంబ్లీ 6 నెలల్లోపు ఆమోదించవచ్చు అన్నది ఓకే. తర్వాత బట్ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఎట్లా ఈ ఆర్డినెన్స్ మీద? ఇప్పుడు మిగతా పార్టీలు ఇప్పటి వరకు ఏమున్నాయి, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీరు చట్టం తీసుకొచ్చి చేయొచ్చు కదా అనే మాట చెప్పినారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరికి కూడా కోర్టుకు పోకుండా ఉండాలి. ఒకరు పోయినా లీగల్ ఆప్షన్స్ అన్ని కూడా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ రకంగా ఇవ్వగలిగితే అన్ని ఆప్షన్స్ ని అవైల్ చేసుకుంటాము. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకొని రిజర్వేషన్ ఇచ్చి తీరుతాము. అంటే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జనరల్ గా జూలైలోనే ఉంటాయి కదా, జూలైలో డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఇవాళే ప్రోరోగ్ చేశారు. నిజానికి సెషన్ కూడా ఉంది, ఆ సెషన్ ఆన్గోయింగ్ సెషన్ ఇవాళ ప్రోరోగ్ చేశారు. డైరెక్ట్ గా సెషన్ కాల్ చేసి రావాలి అన్నప్పుడు ప్రోరోగ్ చేయాలి. సమయం తక్కువ ఉంది, కోర్టు డైరెక్షన్ ఉంది. సెప్టెంబర్ 30 జరపాలని మీరు ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లకి దాదాపు 1.5 month పడుతుంది. ఏర్పాట్లు చేయాలి కాబట్టి తక్షణమే ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే అసెంబ్లీ ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ కి చట్టానికి పెద్ద తేడా లేదు. 6 మాసాల్లో కూడా ఆర్డినెన్స్ చట్టం రూపంలో ఉంటది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు పోయి 6 నెలల లోపు చట్టం తీసుకొస్తాం. 6 నెలల లోపు దీని చట్టం. అంటే ఇప్పుడు ఒక ప్రతిబంధకం ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా రిజర్వేషన్ ఒకటే ఉండాలని చెప్పింది. లాస్ట్ టైం 23% ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% ఇంప్లిమెంట్ కావాలంటే మళ్ళీ అన్ని రిజర్వేషన్ చేంజ్ చేయాలి. దీనికి కూడా కొంత ప్రక్రియకు సమయం పడుతుంది కాబట్టి అసెంబ్లీ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో ఎన్నికలకు పోతా ఉన్నాము. రేపటి నుంచే ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటది. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల పెట్టాలన్నది. ఆ సెప్టెంబర్ 30 లోపల ఏదో ఒక డేటు రేపు ఎల్లుండి కానీ మీ ఇదంతా ప్రక్రియ జరుగుతుంది, నిర్ణయం అవుతుంది. ఓకే, సో ఎలక్షన్స్ మేబీ ఇన్ సెప్టెంబర్. అంటే ఇవాళ జూలై 10 కదా సార్, ఎందుకు 2 నెలల సమయం? ఎందుకు? ప్రక్రియ మొత్తం కావాలి. మీరు అన్నట్టుగా రిజర్వేషన్లు ఏంటో తేలాలి. టెక్నికల్ గా ఏం సమస్యలు వాటిని కూడా అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే, దానికంటే ఆ రిజర్వేషన్ మొత్తం 23 నుంచి 42% పెంచాలి.
ఆ రోస్టర్ ఎంపీటీసీ దేనికి, సర్పంచ్ ఏంటి, వార్డు మెంబర్ ఏంటి, ఇది ఒక నెల రోజులు సమయం తీసుకుంటుందా? యా, సమయం పడుతుంది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా పోతా ఉన్నాం. ఓకే, సమయం పడుతుంది, ఆర్డినెన్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఎస్, రాజారాం యాదవ్ గారు. సో ప్రభుత్వ స్ట్రాటజీ అర్థమైంది. యా, కట్ అయినారు అన్న లైన్ లో ఉంటే ఒక మాట. యా, లేదా ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు కేబినెట్ సమావేశం తర్వాత, ఎందుకంటే ఆయన కంగ్రాచులేషన్ వెళ్తున్నారు, అందుకోసం మనకు మధ్యలో ఆగి ఇచ్చారు, అందుకనే చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పండి. ఎస్, ఏమంటున్నా అంటే, ఒకటి వాళ్ళు 2 బిల్లులు పెట్టారు. ఒకటేమో స్థానిక కట్ అవుతుంది విద్యా ఉద్యోగ రంగంలో కూడా 40% ఇస్తామని వాళ్ళు ఇంకో బిల్లు పెట్టారు. మరి దాని సంగతి ఏందని అన్న అనుకున్నా, అన్న వెళ్ళిపోయాడు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి అంటే మీరు దానికి సంబంధించి ఏంటి అని అడగబోయారు, అంతేనా? సో ఒకటి మనకు బ్రేకింగ్ న్యూస్ అంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ క్లారిటీ అయింది. సెప్టెంబర్ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 10వ తేదీ వాళ్ళ, జూలైలో ఉండవు, ఆగస్టులో ఉండవు, సెప్టెంబర్ మధ్యలో జరగబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇమీడియట్ గా. ఆర్డినెన్స్ జారీ చేసి స్థానిక సంస్థలకు సంబంధించి చూసేది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇష్యూ చేస్తూ గతంలో పంచాయతీ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటిఫై చేస్తారు. 23% మేము 42% చేస్తున్నామని నోటిఫై చేస్తారు స్పందన. సో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడు ఏం చేస్తుందంటే 42% రిజర్వేషన్ ఆధారంగా పంచాయతీల్లో సర్పంచులకు రిజర్వేషన్ ఇంతకుముందు 23% ఉంది, 42% బీసీలకు, ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఎంత గతంలో ఎంత ఇంప్లిమెంట్ అయిందో అంత. తర్వాత వార్డు మెంబర్స్ లో కూడా 42% బీసీలకు ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఎంపీటీసీలో 42% బీసీలు, ఎస్సీ, ఎస్టీ. జడ్పీటీసీలో 42% బీసీ, ఎస్సీ, ఎస్టీ. అట్లాగే ఎంపీపీలో కూడా మండల పరిషత్లో కూడా 42% రిజర్వేషన్ ఉంటుంది. జడ్పీ చైర్మన్ లో కూడా 42% ఉంటుంది. సో దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ స్టార్ట్ చేయాలి. దానికి ఒక 10-15 రోజులు తీసుకుంటారు. అంటే జనాభా ఆధారంగానో లేకపోతే ఎట్లా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు డ్రా తీస్తారా ఎట్లా? అంటే ఇది రోస్టర్ సిస్టమ్ లా మొత్తం మీరు అన్నట్టు వార్డు మెంబర్ నుంచి అంటే జనాభాను తీసుకుంటారు. తర్వాత గతంలో ఏది ఉన్నది, ఎస్సీ ఉందా, ఎస్టీ ఉందా, బీసీ ఉందా, అంటే రోస్టర్ రొటీన్ సిస్టమ్ లా వార్డు మెంబర్ కానించి ఇక జడ్పీ చైర్మన్ వరకు, అప్ టు జడ్పీ చైర్మన్ వరకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తర్వాత ఎంపీపీలు, అదేవిధంగా చైర్మన్లు, ఇవన్నీ రోస్టర్ సిస్టమ్ లో తీసుకొని ఇదంతా నాకు తెలిసి ఎల్లాక మహేష్ కుమార్ గారు చెప్పినట్టు 1 month ఈజీగా పడుతుంది ఈ ప్రక్రియ. అంత ఆషామాషి కూడా కాదు, ఎందుకంటే దీంట్లో కూడా ఈ రోస్టర్ సిస్టమ్ లో కూడా కరెక్ట్ అంటే టెక్నికల్ గా అంటే రియల్ గ్రౌండ్ లో పోకపోతే దాని మీద కూడా ఛాలెంజ్ చేయొచ్చు. అంటే తెలంగాణలో కులగణన చేశారు కదా, ఆ ప్రాతిపదికన తీసుకుంటారు అంతే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏం చేస్తారు, కులగణనలో 46%, 46 + 10 50% ఉన్నారు. జనాభా అనేది బేసు, కానీ రిజర్వేషన్ కూడా రోస్టర్ సిస్టమ్ చేయాలంటే అది కూడా జనాభా బేసే. ఇప్పుడు సపోజ్ బీసీ జనాభా ఉన్నది, ఎక్కువ ఉంది, అది అక్కడ బీసీనే చేయాలి, కానీ అక్కడ తీసుకుపోయి ఎస్సీ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక టెక్నికల్ గా, లాజిక్ గా, మళ్ళా అది సైంటిఫిక్ మెథడ్ లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది అట్లీస్ట్ 1 month కు పడుతుంది, 1 month ఈజీగా పడుతుంది. వాళ్ళు నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే అనుకున్న ప్రకారంగా వాళ్ళు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు పూర్తి చేస్తారు. వాళ్ళు దిగ్విజయంగానే చేస్తారని అనుకుంటున్నా నేను. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇప్పుడు మీరు అన్న ప్రశ్న కూడా వాస్తవమే. ఏంటంటే అసెంబ్లీలో పెట్టి బిల్లు చేసి దాన్ని తర్వాత చట్టం రూపాయలు తీసుకొని పోవాల్సినంత సమయం ఇప్పుడు లేదు వాళ్ళకు. ఎందుకంటే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిపి తీరాలన్నది. ఈ గడువు లోపల చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఈ విధంగా ఎన్నికలకు పోతారని అనుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మన ఏమంటాడు ఏంది అన్న అట్లా కోట్ల, ఇప్పుడు చట్టం ఏముందంటే కోట్లకు పోయే అవకాశం లేదని చెప్పలేము మనం. 100% కోట్లకు ఎవరెవరు పోతారు. పోయినప్పుడు దానికి ఒకటి ఏంటంటే
అప్పుడు ఈ డాటా బేస్డ్ ఏదైతే ఉంటుందో, డెడికేటెడ్ కమిషన్ ఏదైతుందో అది సైంటిఫిక్ మెథడ్లా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. సరే, ఎనీహౌ వాళ్ళకు 42% రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నాం. వస్తే మంచిదే, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్న ఆలోచన, ప్రయత్నం ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారనే నేను చెప్తున్నా. ఓకే ఓకే. సో రాజారాం యాదవ్ గారు, సరే ఇప్పుడు ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి పక్కన పెడితే లోకల్ బాడీస్ అయితే ఫస్ట్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అదొకటి చేయాల్సిన అవసరం. మీ ఫోన్ కట్ అవుతుంది సార్, మీ జూమ్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. దత్తాత్రేయ విద్యార్థి నేత, తెలంగాణ జాగృతి నేత ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. దత్తాత్రేయ గారు. ఎస్, నమస్కారం భరతన గారు. మీకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరఫున జీనియస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఇవాళ ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి అంశం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల చిరకాల స్వప్నం, విద్యా ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు సాధించడం అనేటువంటిది దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో చాలా మంది నాయకులు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలా బీసీ సంఘాలుగా చాలా మంది పోరాటం చేసిండ్రు. కానీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇష్టమైనటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోటం, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో యూపీఎఫ్ గా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, దాంతో పాటుగా ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఇవాళ జూన్ 17వ తారీఖు నాడు ఏదైతే రైల్ రోకోకు పిలుపునిచ్చారో రైల్ రోకో ప్రోగ్రామ్ కి తలొగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇవాళ కేబినెట్ లో ఆర్డినెన్స్ ను జారీ చేస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామనడం నిజంగా చారిత్రాత్మకమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నాం. ఈ పోరాటంలో అన్ని వర్గాలు, ఇవాళ మాకు దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, మహిళా వర్గాలు, రైతులు, సంబంధ వర్గాలు ఈ పోరాటానికి సహకరించారు. ముఖ్యంగా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున మమేకమై పోరాటం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒకవైపున మిత్రులు రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు బీసీ రాజ్యసభతో పోరాటం చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరు క్రెడిట్ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా మీరు అందరు చెప్తున్నారు. క్రెడిట్ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా అందరికీ క్రెడిట్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత అది. ఇవాళ నేనేమంటున్నానంటే భరతన్న గారు, కాంగ్రెస్ పార్టీకి ఒక మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తూనే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటది. ఎందుకంటే బీసీలు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బాధ్యత లేదు. లేదన్నా, ఒక విషయం చెప్తా ఉన్నాను. విద్యార్థి నాయకులుగా మేము ఏమనుకుంటామంటే పోరాటం చేస్తేనే కదా ఇవాళ ప్రభుత్వం తలొగ్గింది. పోరాటమే జరగకపోయింటే ప్రభుత్వం మర్చిపోయేది కదా. అంటే వాళ్ళు హామీ ఇచ్చారు, క్యాస్ట్ సెన్సస్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ, దాని ప్రకారం వాళ్ళు చేశారు. క్యాస్ట్ సెన్సస్ విషయంలో పోరాటాలు ఇంతకుముందు కూడా జరిగాయి, కానీ ఇంతకుముందు గవర్నమెంట్లు ఇవ్వలే కదా. మరి అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము చాలా సమస్యాత్మకమైనటువంటి అంశం అయినప్పటికీ డెడికేషన్ కమిషన్ వేయమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేయాల్సి వచ్చింది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్స్ కూడా బయట పెట్టినప్పటికీ గ్రామాల వారీగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్లు ఇవ్వమని అడిగినాము, పెట్టలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ఇంకా చిత్తశుద్ధితో, ఎందుకంటున్నామంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా నిరూపించుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత, జీవో వచ్చిన తర్వాత కోర్టు మెట్లు ఎక్కకుండా, కోర్టు కేసులు పడకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. కోర్టు బీఆర్ఎస్ నుంచి లేకపోతే బీజేపీ నుంచి ఎవరు పోరని మేముంది. ఎవరు పోయినా కూడా ఇవాళ వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళని ఇప్పుడు కోర్టులో కసబ్ తరపున వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నానంటే ఒక వ్యక్తికి లాభం చేకూర్చడం కోసం జరిగిన అంశం కాదు ఇది. తరతరాలుగా నష్టపోయిన ఈ వర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కోర్టుకు పోయినారు కదా. అప్పుడు కేసీఆర్ తప్పనాలా? దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఆ కమిషన్ రిపోర్ట్ల మీద కోర్టుకు పోయింది ఇదే జానారెడ్డి గారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జానారెడ్డి గారు కోర్టుకు పోయారు. అసలు పోలే జానారెడ్డి గారు.
ఇప్పుడు ఒకటే అన్న లేదు ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ నేను మధ్యలో వస్తున్నా, ఇక్కడ మధ్యలో వస్తున్నా ఒక మాట. రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళ నిక్కచ్చిని నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చింది. సరే ఎన్ని ఒడిదొడుకులు పడ్డా, ఎంత వెనుక ముందు పోయినా కూడా ఇవాళ బీసీల చైతన్యానికి తలొగ్గాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా బీసీల పోరాటం అనేటువంటిది ఇవాళ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలు ముక్త కంఠంతో అడుగుతున్నాయి. మాకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలే కాదు, భవిష్యత్తులో కులగణన చేయకుండా తప్పించుకోవాలని చూసింది, కులగణన చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోవాలని చూసింది. అట్లాగే డెడికేటెడ్ కమిషన్ కూడా వేయకుండా తప్పించుకోవాలని చూస్తే హైకోర్టు మెట్టికాయలు వేసి హైకోర్టు వేయడం ద్వారా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. మీకు తెలుసు భరత్ గారు, ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఢిల్లీ పెట్టి తప్పించుకోవాలని చూసింది. కానీ బీసీల ఐక్య పోరాటం వల్ల మేమందరం కూడా కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజ్యాంగాలకు అతీతంగా కొట్లాడడం వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మా వర్గాలకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ధన్యవాదాలు. కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ట్వీట్ చేశారు. ఐ వెల్కమ్ ద స్టేట్ క్యాబినెట్స్ డిసిజన్ టు హోల్డ్ local body elections only after providing for 42% reservation for backward classes by amending the existing act. Necessary steps in this regard should be initiated immediately. The state government decision is a clear victory for BCs of Telangana and Telangana Jagruti, which had steadfastly demanded 42% reservation for BCs. So ఆమె క్లియర్ గా చెప్పారు, 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. దీని విషయమే ఇమ్మీడియట్ గా స్టెప్స్ తీసుకోవాలి. ఇది తెలంగాణ జాగృతి, అదేవిధంగా బీసీల విజయంగా కవిత అభివర్ణిస్తున్నారు. థ్యాంక్ యూ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, రాజారాం యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వి హనుమంతరావు గారు, అదేవిధంగా శరత్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అల్టిమేట్ గా ఇప్పుడు దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి క్లియర్ గా చెప్తున్నా, 42% రిజర్వేషన్ ఇప్పుడు జరగబోతే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు మారుతాయి, అన్ని వార్డు మెంబర్ల స్థానాలు రిజర్వేషన్లు మారుతాయి, అన్ని ఎంపీటీసీల రిజర్వేషన్లు మారుతాయి, అన్ని జడ్పీటీసీల రిజర్వేషన్లు మారుతాయంటే మళ్ళీ అదే కూడా రావచ్చు. కానీ ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అదే ఉంటుంది. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందో అది జరగదు. సో ఇంకొన్ని బీసీలకు అడిషనల్ గా స్థానాలు 19% అడిషనల్ గా ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఎంపీపీలు కూడా 42% అవుతాయి. జడ్పీటీసీ ఎన్నుకునే జడ్పీ చైర్మన్లు కూడా 42% వచ్చే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు వెళ్లి మళ్ళీ కోర్టు కొట్టేస్తే మాత్రం అది దానిలో చేయగలిగింది ఏది లేదు. ఎందుకంటే గతంలో మొన్న బీహార్లో ఈ రిజర్వేషన్స్ కొట్టేశారు. గతంలో కూడా 33% రిజర్వేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే గనక 23%కే కోర్టు పరిమితం చేసింది. కాబట్టి చూద్దాం కోర్టు మెట్లు ఎక్కకుండా ఎవరైనా ఉంటారా, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.